వచ్చిందండి వయ్యారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, నేను ఒక మూవీ ప్రమోషన్కి అయితే వచ్చేసానండి. మూవీ ప్రమోషన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకైతే ఫ్రీగా టికెట్ ఇచ్చి మూవీ అయితే చూసే అవకాశాన్ని ఇచ్చేస్తారన్నమాట. సో మనం ఆ మూవీ చూసినప్పుడు మనకేమనిపించిందని ఒక ఫీలింగ్ని మన రివ్యూ రూపంలో అయితే షేర్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేనైతే ఈరోజు వల్లారి మూవీ చూడడానికి అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లరు. అండ్ ఈ మూవీని ఒక లేడీ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మూవీ విషయానికి వచ్చేస్తే కనుక కొన్ని సీన్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ మన చిన్నప్పుడే చూసాంలే ఏముందిలే అని అనిపిస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బీజియం అయితే కొన్ని చోట్ల చాలా భయపెట్టినట్టు అనిపించింది అనమాట. అండ్ నేను థియేటర్లో చూసాను కాబట్టి సౌండ్ బాగా ఎక్కువ పెట్టి బాగా భయపెట్టారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్గా అంతా స్లోగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా చూసే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఒకటే మార్నింగ్ నైట్ ఇవే నడుస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ నడిచేటప్పుడు అయితే అసలు ఎందుకు ఈ సీన్ వచ్చింది అనేది కూడా మనకేం అర్థం కాదన్నమాట. కొన్ని సీన్స్ అలా ఉన్నాయి, అంటే మరీ బ్యాడ్ అని ఏం చెప్పలేము. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక సీన్ ఉంటుందన్నమాట, ఫైట్ సీను. అంటే అందులో ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కర్రసం చేసే సీన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ సీన్ చూసేటప్పుడు భలే అనిపించింది. అంటే ఆ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది అనమాట. సో అది నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఆ లుక్లో మనం ఆ హీరోయిన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? బాహుబలి సినిమాలో అనుష్కను లుక్ని మళ్ళీ రీక్రియేట్ చేశారేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. సేమ్ నాకైతే ఆమెను చూస్తున్నంతసేపు బాహుబలి సినిమాలో అనుష్కని గుర్తొచ్చిందన్నమాట. అండ్ మీకు కూడా డెఫినెట్గా గుర్తొస్తుంటుందా, ఎందుకంటే ఆ లుక్ అలా ఉందన్నమాట. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఏంటంటే అన్ని కొన్ని లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సెకండ్ హాఫ్లో ఫుల్ఫిల్ చూపిస్తారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఒక 13 years అమ్మాయి ఎందుకు వాళ్ళ పేరెంట్స్ని చంపింది అనే ఒక విషయాన్ని అయితే లాస్ట్ వరకు క్యారీ చేసుకుంటూ వచ్చేసారు. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో ఒక మామూలు ట్విస్ట్ అయితే ఉండదు, ఆ ట్విస్ట్ ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుందనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో ట్విస్ట్ నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైందన్నమాట. ఇదా మ్యాటర్, అది కూడా కొంచెం క్లియర్గా చూపిస్తే బాగుంది కదా అని అనిపించింది. సో మొత్తం ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకుంటే ఓకే అండి, పర్లేదు, మరీ సూపర్ హిట్ అని ఏం చెప్పుకోలేము, కానీ నార్మల్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో నేనైతే హ్యాపీగా మూవీ చూసేసి వచ్చేసి ఇంకా బయట నా స్టైల్లో నేనైతే నా రివ్యూని అయితే మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. మీకేమనిపించిందో మూవీ చూసినాక కామెంట్ చేసేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, కీప్ సపోర్ట్ మీ, లవ్ యూ ఆల్.